ఏదైనా ఈ నేల మీద ఉండగానే చేసేయాలి. పుడతావా ఏంటి మళ్ళీ? సిడ్నీ. పెద్ది సినిమా చూసిన తర్వాత చాలా మంది యాక్షన్, ఎమోషన్స్ గురించి మాట్లాడారు. కానీ ఈ సినిమాలో దాగి ఉన్న కొన్ని లైఫ్ లెసన్స్ గురించి మన మూడవ కన్నుతో తెలుసుకుందాం. ఒక మనిషి తన కోసం తను పోరాడితే అది జీవితం. కానీ తన ప్రజల గౌరవం గురించి పోరాడితే అది చరిత్ర. గౌరవం అడిగేది కాదు, సంపాదించుకోవాలి. జీవితంలో చాలా మంది అందరూ మనల్ని గౌరవించాలని కోరుకుంటాం. కానీ పెద్ది సినిమా మనకి ఇక్కడ ఒక విషయాన్ని నేర్పుతుంది. గౌరవం ఎవరు ఉచితంగా ఇవ్వరు. నీ కష్టం, నీ నిజాయితీ, నీ ధైర్యం ఇవే నీకు గౌరవాన్ని సంపాదించి పెడతాయి. ప్రపంచం నీ మాటలను కాదు, నీ పనులను గౌరవిస్తుంది. పరిస్థితులు కాదు, మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చాలా మంది తమ ఓటమికి పరిస్థితులను కారణంగా చూపిస్తారు. నేను పేదవాడిని, నాకు అవకాశాలు లేవు, నాకు సపోర్ట్ లేదు అని. కానీ పెద్ది సినిమా మనకి ఇక్కడ ఇంకొక విషయాన్ని చెబుతుంది. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా నువ్వు తీసుకునే నిర్ణయాలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎందుకంటే బలమైన వ్యక్తులు కఠినమైన పరిస్థితులను జయించడం వల్ల తయారవుతారు. భయం అందరికీ ఉంటుంది. ధైర్యవంతులు అంటే భయం లేని వాళ్ళు అని కాదు, భయం ఉన్నా ముందుకు వెళ్ళేవాళ్ళు. పెద్ది జీవితంలో ఎన్నో సవాళ్లు వచ్చాయి, కానీ అతని భయాన్ని, తన జీవితాన్ని కంట్రోల్ చేయనివ్వలేదు. మన జీవితంలో కూడా చాలా అవకాశాలు మనం భయం వల్లే వదిలేసుకుంటున్నాం. కాబట్టి భయం ఉన్నా ముందడుగు వేయడమే ధైర్యం. ఒకే వ్యక్తి కూడా మార్పు తీసుకొని రాగలడు. ఈ ప్రపంచాన్ని మార్చాలి అంటే వేల మంది కావాలి అనుకుంటాం, కానీ చరిత్ర మనకు చెబుతుంది అతిపెద్ద మార్పు వెనుక మొదట నిలబడింది ఒక్క వ్యక్తే. పెద్ది సినిమా కూడా అదే చూపిస్తుంది. ఒక వ్యక్తి సంకల్పం వందల మందికి ఆశను ఇవ్వగలదు. విజయం అంటే ఎప్పుడూ ఓడిపోకుండా ఉండటం కాదు, ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ తిరిగి లేవడమే విజయం. కానీ విజేతలను నిలబెట్టేది ఒక్కటే, వాళ్ళు ప్రయత్నాన్ని ఆపరు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు. నేను ఇప్పుడు చెప్పిన ఈ 5 పాయింట్లలో మీకు ఏ పాయింట్ నచ్చిందో, అదేవిధంగా పెద్ది సినిమా నుంచి మీరు ఇంకేమైనా లైఫ్ లెసన్స్ నేర్చుకున్నట్లయితే వాటి గురించి కామెంట్లో తెలియచేయండి. ఏదైనా ఈ నేల మీద ఉండగానే చేసేయాలి. పుడతావా ఏంటి మళ్ళీ? సిడ్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మూడవ కన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.